కాకినాడ జిల్లా జగ్గంపేటలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరయ్యారు। జగ్గంపేట హైస్కూల్ వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈరోజు జ్యోతిరావు పూలే అంటే చాలా మంది తెలియని విషయం ఏంటంటే అంబేద్కర్ గారికి కూడా గురువుగారైన ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఈరోజు ప్రతి ఒక్కరు స్మరించుకోవాలి। జ్యోతిరావు పూలే గారు ఈరోజు స్త్రీలకి సమానమైన హక్కు కల్పించాలని ఫస్ట్ కోరుకున్న వ్యక్తి ఆయనే। స్త్రీలకి చదువు నేర్పడం కానీ స్త్రీలకి సమాజంలో ఒక గౌరవం తేడానికి కారణం కూడా ఆయనే। ఈ విషయాలు ఎన్నో 197 సంవత్సరాలు అయిపోయినా చాలామంది తెలియదు। ఫస్ట్ ఈ స్టేట్లో ఈరోజు ఉన్న యూత్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు జ్యోతిరావు పూలే గారు విధానాలు ఇవని మనందరికీ మనలాంటి మామూలు వ్యక్తులకు తెలియపరిచిన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారు। అంటే ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మామూలుగా సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు, వైసీపీ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ। సామాజిక న్యాయం అన్న సిద్ధాంతం తెచ్చినోడే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళునే। ఈరోజు వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు 120 సీట్లు బీసీలకు ఇచ్చి, అంటే పార్టీ ఫెయిల్ అవ్వచ్చు ఏమవ్వచ్చు కానీ వాళ్ళకు ఉన్న సిద్ధాంతాలు వేరు। ఈరోజు ప్రతి ఒక్కళ్ళు మనం ఏదో చెప్తారు తప్ప జ్యోతిరావు పూలే గారి గురించి కానీ సామాజిక న్యాయం గురించి కానీ ఈరోజు ప్రజారాజ్యం పార్టీలో చిరంజీవి గారు కానీ ఈరోజు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళు గుర్తించినట్టు ఈరోజు ఎవరు గుర్తించలేదు। ఇదంతా మీరు తెలుసుకోవాలని చెప్తున్నాం। జ్యోతిరావు పూలే గారు చేసిన పనుల గురించి చెప్పాలంటే మనకి ఇప్పుడు టైం సరిపోదు। అందరూ జ్యోతిరావు పూలే